పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 20వ అధ్యాయం చదువుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీకే వందనాలయ. నీ వాక్యం చదువుచుండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచినందుకు, ఈ రోజున నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే సమస్త మహిమ ఆపాదిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 20వ అధ్యాయం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్.